ఇవాళ నవంబర్ 15th. ఇవాళ ఈవినింగ్ వరకు ఎన్ని వీడియోస్ తీయగలిగితే అంత వీడియోస్ నా లైఫ్లో చాలా స్పెషల్. ఎందుకంటే ఇవాళ నా వెడ్డింగ్ యానివర్సరీ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలే మర్చిపోవద్దు. ఇది నా 11th కంప్లీట్ 12th వెడ్డింగ్ యానివర్సరీ. నాకు ఇంత పెద్ద కూతురు. ఐఎమ్ వెరీ వెరీ మచ్ హ్యాపీ అనమాట. సో చాలా లాస్ట్ మూమెంట్లో ఇంకా 12th యానివర్సరీ 11 కంప్లీట్ కాబట్టి కొంచెం స్పెషల్గా ఉంచుకోవాలని చెప్పి వెరీ వెరీ లాస్ట్ మూమెంట్లో అనుకొని అన్నీ ఇంప్లిమెంట్ చేసేవరకు కొంచెం అటు ఇటుగా అయినా అది ఆ డే మాత్రం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా మిగిలిపోయింది. సో నేను ఏం చెప్తున్నా అంటే, మన పెళ్ళప్పుడు మనని ఇలా కూర్చోబెట్టి మనకు బట్టలు ఇవ్వలేదు, నన్ను ఎక్కడో కూర్చోబెట్టి బట్టలు ఇచ్చారు. సో మనం ఇప్పుడు పక్క పక్కన కూర్చొని బట్టలు తీసుకుంటున్నాం. ఇది నాకు చాలా అంటే చాలా స్పెషల్ మూమెంట్స్. ఎందుకంటే 11 years కంప్లీట్ అయ్యి 12 years అని చెప్తున్నాం, కానీ ఈ మధ్యలో జరిగిన విషయం అయితే అస్సలు నార్మల్ కానే కాదు. ఎన్నో చేసి వచ్చినాయి. ఎండ్ ఆఫ్ ద మూమెంట్ హ్యాపీ కాబట్టి హ్యాపీగా మాట్లాడుకుంటున్నాము. సో ఈ 12 years ఆఫ్ జర్నీలో నా ఇద్దరు పిల్లలు నా లైఫ్లో గొప్ప అచీవ్మెంట్ అనిపిస్తుంది. అసలు చాలా చాలా హ్యాపీ మూమెంట్స్. ఇంత హ్యాపీగా చెప్తున్నాం, కానీ నిజంగా ఈ 12 yearsలో అసలు చాలా కష్టపడితే ఈ 12 years అనే నా మైల్ స్టోన్కి అయితే వచ్చినాం అనిపిస్తుంది నాకు. సో అట్లా అనమాట. ఇక్కడ ఏంటంటే మా అక్క నాకు బట్టలు పెడుతుంది. ఎందుకంటే మేము ఇవాళ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం. సో అమ్మ వాళ్ళు బట్టలు తీసుకురావాలి. సో మా అక్క ఏం చెప్పిందంటే, లేదు నేనే తీసుకొస్తా ఈసారి ఫ్యామిలీ వీళ్ళందరికీ బట్టలు నువ్వు దేకు మమ్మీ అని చెప్పేసి మరి మా అక్కే ఇష్టంగా మా ఫ్యామిలీకి బట్టలు అయితే తీసుకొని వచ్చింది. సో మేము ఇప్పుడు ఆ బట్టలు కట్టుకొని రెడీ అవ్వాలి. సో నైట్ అయితే ఇవాళ అసలు నిద్రే లేదు. 12 o'clock నుంచే నేను లేచి స్నానం చేసుకొని ఏమంటారు పూజ రూమ్ అదే మొత్తం షెల్ఫ్ అంతా క్లీన్ చేసుకొని నీట్గా బొట్లు పెట్టుకొని కడప ఇదంతా వీళ్ళందరూ పడుకున్నాక నేను ఒక్కదాన్ని చేసుకున్న ప్రశాంతంగా. సో నా మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ 12 years బ్యాక్ అసలు నేను నిద్రే పోలేదు. మళ్ళీ ఈ యానివర్సరీకి నేను అసలు నిద్రే పోలేదు. ఎందుకంటే అవన్నీ నా మ్యారేజ్ కూడా ఫ్రైడే అయింది, ఈ మ్యారేజ్ డే కూడా ఫ్రైడే. సో నేను అందుకనే దొరికిన డేని అస్సలు మిస్ చేసుకోవాలనుకోలేదు. నేను అసలు ఆ రోజు నైట్ ఎలా పడుకోకుండా బిజీ హడావిడి. సేమ్ ఇదే టైంకి మా అమ్మ వాళ్ళు నాకు పూజ చేయించి బట్టలు ఇచ్చారు. అప్పటికి టైం 4:30 అట్లా అవుతుంది. మా ఇంట్లో కూడా పెళ్లి టైంకి సేమ్ టైంకి పంతులు ఆడటం, పూజ చేయించడం, బట్టలు ఇవ్వటం అట్లా. ఇక్కడ వర్దిల్కి సేమ్ వాళ్ళ అన్నయ్య బట్టలు ఇవ్వాలంట. సో లేదు నాకు అన్నయ్య ఇవ్వాలని చెప్తే మళ్ళీ మా టిల్లు వచ్చి బట్టలు అయితే ఇస్తున్నాడు. ఇక్కడ మా అప్రోచ్, నేను పటాలకి ఫొటోస్ అవన్నీ కడిగి పెట్టేశాను, ఫ్లవర్స్ పెట్టలేదు. అయితే ఇది నేను పెడతా, ఈ ఫ్లవర్స్ బంతిపూలు మాడాకులు నేను కడతా అని చెప్పేసి వాళ్ళ డాడీతో ఇట్లా హుక్ లాగా పెట్టించుకొని తను పెడుతుంది. ఇక్కడ శేఖర్ గారు పెళ్ళి కొడుకు అయ్యే టైంకి ఏం చేస్తున్నారంటే, వాళ్ళ చెల్లి మా చిన్న పిన్ని పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ లుంగి ఇది పంచో తెలీదు, పంచకి తక్కువ లుంగికి ఎక్కువ అన్నట్టుంది. కాసేపు ఇద్దరు అక్క తమ్ముడు అన్న చెల్లి ఎవరో కుస్తీలు పడ్డారు వాళ్ళిద్దరు. ఫైనల్లీ గుడికి వెళ్ళాలని మా అక్క వాళ్ళైతే రెడీ అయ్యారు. చూడు పిల్లలు అయితే ఏం కొట్టుకుంటారంటే బాబోయ్. సో ఫైనల్లీ మా పిన్ని నన్ను అయితే రెడీ చేస్తుంది. సేమ్ పెళ్ళి అప్పుడు కూడా ఇలాగే ఈ పిన్ని ఇంకో పిన్ని కలిసి రెడీ చేశారు. ఇప్పుడు మా పిన్ని నాకు సొమ్లాన్ని వేసి రెడీ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంతకంటే ఎక్కువ నేను హెవీగా రెడీ అవ్వను, ఇంకా నేను ఇవే వేసుకుంటా అని చెప్పి, ఇంకా ఉన్నాయి కదా వేసుకోవచ్చు కదా అని, ఇంకా నాకు వద్దు, నాకు ఇవే చాలు అని చెప్పేసి ఇక్కడ మా అక్క మాల వేసుకుంది, భవానీ మాల. తర్వాత నేను హైదరాబాద్ వచ్చాక పిలిచింది. సో నాకు అన్నీ ఏర్పాటు చేయడానికి కుదరలేదనమాట. సో మా అక్క భవానీ మాల వేసుకున్న తర్వాత ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చింది కాబట్టి నేనేమనుకున్నా అంటే బట్టలు పెట్టాలి. మా అక్క ముందే నాకు అకౌంట్లో డబ్బులు కొట్టింది, నీకు నచ్చిన చీర కొనుక్కో అని చెప్పేసి. ఇంకా నేను మా అక్క పక్కన ఉంటే ట్విన్నింగ్ రెడీ అవ్వడం అంటే మాకు చాలా ఇష్టం. అందుకని నేను ఎంత బిజీలో షాప్కి వెళ్ళి నాకు మా అక్కకి ఇద్దరికి సెట్ అయ్యే శారీస్ అసలు వెతికి తీసుకొని వచ్చానమాట. అసలు మేమిద్దరం సేమ్ శారీస్ కట్టుకోవడం, మాకు అది ఎంత కాస్ట్ అని మేము చూసుకోము. మేమిద్దరం ట్విన్నింగ్లో ఉంటే చాలు, ఇంకా మేము దునియాని మొత్తం ఏలేసినట్టు ఫీల్ అయిపోతాం. మాకు అంత కాన్ఫిడెన్స్ని ఇస్తుంది మేము సేమ్ కలర్ డ్రెస్ వేసుకుంటే, నా ఫీలింగ్.
సో అందుకని నేను ఇక్కడ లేదు, మన ఇద్దరం సేమ్ వేసుకుందామని చెప్పేసి ఇంకా నేను మా అక్క ప్రిపేర్ అయిపోయి ఇంకా అట్లా మా అక్కకైతే ఇంకా భవానీ మాల వేసుకొని ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినందుకు నేనైతే బట్టలు పెట్టి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నా. ఎంత బిజీలో ఉన్నా మేమిద్దరం చాలా కామెడీ అంటే కామెడీ చేసుకుంటాం, నేను చేస్తా. సో అది నాకు ఎందుకో చాలా ఇష్టం, ఇట్లా ఫ్లోగా పోవడం నాకు అస్సలు నచ్చదు. మా సిస్టర్ నాతో ఉంటే నేను ఖచ్చితంగా కామెడీ క్రియేట్ చేయాలనే ఉంటుంది, ఎందుకంటే ప్రతి కామెడీస్ని మా లైఫ్లో ఒక మెమరీగా గుర్తుండిపోతుంది కాబట్టి. ఇంకా ఫైనల్లీ చూసారు మా తోటికోడలు మా ప్రోచు కలిసి ఫ్లవర్స్ అన్నీ డెకరేట్ చేశారు. ఇంకా ఇక్కడైతే పూజ చేసేసుకోవాలి, ఎందుకంటే పంతుల్ని ఎర్లీ మార్నింగ్ రమ్మని చెప్పాను, ఎర్లీ మార్నింగ్లోనే. ఎందుకంటే మీరు ప్రీవియస్ షార్ట్ వీడియోస్లో అందులో చూసింటే నేను వెండి విగ్రహాలు తీసుకున్నాను ఈసారి. సో మా 11 కంప్లీట్ 12th యానివర్సరీ కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పేసి నేనేం చేశానంటే ఒక 10 తులాలు వెండి తీసుకొని మొత్తం ఆ విగ్రహాలన్నమాట, శివలింగం, వినాయకుడు, లక్ష్మీదేవి, సత్యనారాయణ స్వామి విగ్రహాలు తీసుకున్నాను. షార్ట్ వీడియోలో ఉంది, ఒక్కసారి మన వీడియోలో చూడండి. ఇంకా అభిషేకం కూడా ఫస్ట్ టైం కాబట్టి ఎర్లీ మార్నింగ్స్లోనే అయిపోవాలి, ఖచ్చితంగా పూజ సూర్యోదయం లోపు అయిపోవాలి అని చెప్పేసి పంతులతో మాట్లాడుకున్నాం. పంతులు కూడా చెప్పిన టైంకి కరెక్ట్గా ఎక్కువ ఫోన్ చేయించుకోకుండా వచ్చాడు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజు పౌర్ణమి నోముకుంటారు చాలామంది, అసలు చెప్పిన టైం మిస్ అవుతుందేమో అని, కానీ అస్సలు కాదు. ఫస్ట్ పంతులు గారు నా దగ్గరికి వచ్చారు పూజ చేసుకొని, నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కడైతే పూజ అయితే అయిపోతుంది. ఇంకా మా అక్క వాళ్ళ గుడికి వెళ్ళేసి వచ్చారు. మేమేమనుకున్నామంటే ఇంటి ముందు తులసం ఉంది కాబట్టి ఇక్కడే దీపం పెట్టేస్తే 365 ఒత్తులు వెలిగించాలి ఇంకా అని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ అనేసుకున్నాము. ఇక్కడ అయితే అంతా రెడీ అయిపోయింది. ఇక్కడ చూసారు ఇంకా బయట శేఖర్ అయితే రెడీ అయ్యి కూర్చున్నాడు, మా బావ పిల్లలతో కూర్చున్నాడు. అక్కడ గుడికి వెళ్ళారు. ఇంకా ఏం పనులు ఇట్లా ఆ రోజు ఇంకా చాలా అంటే చాలా బాగా అనిపించింది. మా పిల్లలు అన్నింటికి సేమ్ రోజు వర్తిలు అంతే ఉన్నారు. ఇక్కడ చూసారా నేను అసలు ఫ్లవర్
కాబట్టి అది చిన్నదైనా పెద్దదైనా నా మైండ్లో గుర్తుండిపోయే నాకు ఒక స్వీట్ మెమరీ అనమాట. సో ఇంత హ్యాపీగా నన్ను వీళ్ళందరూ నా డేని చేశారనమాట ఆ రోజు. చాలా అంటే చాలా, అసలు నెక్స్ట్ ఏమవుతుంది ఎట్లా అవుతుంది అనేది కూడా నాకు అస్సలు ఐడియా లేదు. గో విత్ ఫ్లో అన్నట్టు నేనైతే ఇంకా సరే ఇది అనుకున్నా, ఇంకా ఎలా జరిగినా ఓకే అని చెప్పేసి ఇంకా అలా అయిపోయాను. కానీ చాలా అంటే చాలా బాగా జరిగింది. మీరు మాత్రం మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. ఫ్యూచర్ వీడియోస్ చూస్తే అదంతా మన ఫ్యామిలీలో ఏం జరుగుతుంది ఎలా అని మీరు మాతో జాయిన్ అయిపోయి చూడొచ్చు అనమాట. ఇక్కడ ప్రశాంతంగా మేము దీపాలు కూడా వెలిగించుకున్నాక మేము ఫోన్ కూడా చేయకుండానే పంతులు గారు చక్కగా వచ్చేసారనమాట. నేనైతే చాలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాం. ఇంట్లో పూజ కానివ్వచ్చు, బయట పూజ కానివ్వచ్చు, అన్నీ రెడీగా పెట్టుకున్నాము. చాలా ప్రశాంతంగా ఎర్లీ మార్నింగ్ పూజ అంటే చాలా టెన్షన్ అవుతామేమో అనేసి అనుకున్నాము. కానీ అస్సలు అట్లా కాలేదు. చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా జరిగిపోయింది. మన పనులు కాకముందుకు పంతులు గారు వచ్చాక మనం రెడీ కాకపోయినా, పూజలు కాకపోయినా మనకు అంతా వెళ్తుంటుంది. నాకు అస్సలు అట్లా లేదు. నేను చక్కగా మా నాన్నమ్మ, మా అమ్మ, మా తోటికోడలతో కలిసి పూజ చేసుకున్నాము. హ్యాపీగా వాళ్ళ బ్లెస్సింగ్స్ అవన్నీ తీసుకున్న తర్వాతే పంతులు గారు వచ్చారు. చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మనం ఒక్క నిమిషం ఖాళీ లేము, తర్వాత ఒక్క నిమిషం కూడా హరీబరీగా లేము. మా నాన్నమ్మ అక్షంతలేసి ఇంకా దండం పెట్టుకో అని చెప్పేసి, నాకు పూజ చేయడం అంత పర్ఫెక్ట్గా ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ అనేది నాకు తెలీదు. నేను అట్లా చేసుకుంటూ వెళ్తా. మా నాన్నమ్మ ఉండి ఇలా చేయను అని చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నా మనసు ఎలా చెప్తే నేను అట్లా చేసుకుంటూ పోతా. ఇలాగే చేయాలని దేవుడేం అడగడు కదా, మనకి ఎలా తోస్తే మనం అలా మనసు ప్రశాంతంగా పెట్టుకొని చేస్తే చాలని నేను నమ్ముతా. సో ఇక్కడ ఏంటంటే మా నాన్నమ్మ పూజ అయిపోయింది. నేనేంటంటే ఎన్ని ఇయర్స్ తర్వాత అసలు మా నాన్నమ్మ నాతో ఉంది. సో నేను ఫస్ట్ మా నాన్నమ్మ బ్లెస్సింగ్సే తీసుకోవాలి అని అయితే అనుకున్నా. ఇంకా పూజ అయిపోగానే మా నాన్నమ్మ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నా, తర్వాత మా అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకున్నా. ఇదంతా అయిపోయాక నిమిషం కూడా లేట్ లేకుండే కరెక్ట్ టైం, అస్సలు హరీ లేదు, ప్రశాంతంగా దేవుడు కూడా అనుకుంటా లేక చేసుకున్న పూజ ప్రశాంతంగా కానివ్వాలి, హడావిడి లేకుండానే. ఇలా అన్నీ అయిపోయా వెంటనే చక్కగా పంతులు గారు అయితే ఇప్పుడైతే కింద మాకు కనిపించారు. మస్తు హ్యాపీ అనిపించింది. మేము ఏం చేయకుండా చక్కగా కరెక్ట్ టైంకి ఒక్క ఫోన్ చేసాము, పలానా టైం అన్నారు. ఎగ్జాక్ట్గా అదే టైంకి మా ఇంటికి అయితే వచ్చారు. నేను అనుకున్న టైంకి పూజ అయితే జరిగింది. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ప్రశాంతంగా ఉండే. సో ఇది ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ 15th నవంబర్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడి వరకు ఈ వీడియోని స్కిప్ కాకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియో సత్యనారాయణ స్వామి వ్రతం అనమాట. చాలా లెంతీ ఉన్నది, ఎక్కడ స్కిప్ చేయకుండా పెడదాం అనుకుంటున్నా. ప్లీజ్ ఎవరు మిస్ కాకుండా చూడండి. కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి పూజ అనమాట. సో ఫైనల్ ఇంట్లోకి అయితే పంతులు వెళ్ళిపోయారు. నేను ఇంకా అందరినీ తీసుకొని అది చేస్తున్నా. ఇంకా పంతులు గారు చక్కగా మాతో అంతా అరేంజ్మెంట్ చేయించి పూజ అయితే చేయించారు. చాలా బాగా జరిగింది పూజ. ఆ వీడియో చూసినప్పుడల్లా నా మైండ్ చాలా ప్రశాంతంగా ఉంది. సో మీరు కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియో కోసం రేపే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.